ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను. మీరెక్కడున్నా క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను, సురక్షితంగాను ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ యొక్క వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలని ప్రార్థించండి. ఈ వాగ్దానము మీరు వినొచ్చు, మీరు ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 62వ కీర్తన 1వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు రాస్తున్నటువంటి కీర్తన. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఒంటరితనము, యుద్ధ పోరాటము, శత్రువు పైకి వచ్చుచున్నప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నా ప్రాణము దేవుని నమ్ముకొని ఉన్నది కనుక నేను ఆయనే నన్ను రక్షించాలి అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు, ఒంటరితనము, ఈ జీవితంలో ఇంకా నాకు వద్దు, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి అనుచున్నావా అని బాధపడుచున్నావా? బాధపడకు. దావీదులాగా నీవు కూడా దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు. శత్రువు నీ మీదకు వస్తుందా? నీ కుటుంబ సమస్యలు నీకు శత్రువుగా మారుతున్నారా? నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా ఉన్నారా? నీ యొక్క జాబు చేయుచున్న అక్కడ నీకు వ్యతిరేకత కలిగిందా? నీ యొక్క నువ్వు ఏ పని చేస్తున్నావో ఏ యొక్క వ్యతిరేకత నీకు కలుగుతుందో, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబస్తుల మధ్య ఏ యొక్క ఆర్థిక సమస్య నీకు వ్యతిరేకంగా ఉందా? ఇంకా నా వల్ల కాదు అనుకుంటున్నావా? దేవుణ్ణి నమ్ముకో. దేవుణ్ణి నమ్ముకొని నీవు మౌనంగా ఉన్నప్పుడు దేవుడే నీ యొక్క సమస్యల నుంచి, నీ పోరాటం నుంచి, నీ ఒంటరితనం నుంచి దేవుడే నీకు రక్షణ కలగ చేయనై ఉన్నాడు. దావీదు మహారాజు ఏ విధముగా దేవుణ్ణి ఆశ్రయించి మౌనముగా ఉండి ఆయన కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టుచూ ప్రార్థన చేయుచున్నాడు. ప్రతిదీ దావీదు దేవునికి అప్పగించి దేవుడు చూసుకుంటాడు అని అనుకున్నాడు. నీ జీవితంలో కూడా నిన్నెవరన్నా దూషిస్తున్నారా? నిన్నెవరన్నా శ్రమ పెడుతున్నారా? నీ యొక్క రోగము నీకు నీ యొక్క ఆరోగ్యానికి అనారోగ్యాన్ని కలగచేస్తుందా? నీ యొక్క ఆర్థిక ఇబ్బంది నీకు ఇదిగా ఉన్నదా? బాధపడకు. దేవునికి అప్పగించి దేవుడే నన్ను రక్షించాలి, ఈ సమస్య నుంచి, ఈ కష్టం నుంచి, ఈ బాధ నుంచి, ఒంటరితనం నుంచి దేవుడే నిన్ను రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడకండి, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మనల్ని రక్షిస్తాడు. మన దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు. ఏ ఆపదలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ప్రతి ఆపద నుంచి దేవుడు నీకు రక్షణ కలగ చేస్తాడు. ఆయన మీద నమ్మకముగా ఉండి మౌనంగా ఉంటే దేవుడు నీకు రక్షణ కలగ చేస్తాడు. దేవుడే నీకు నిరీక్షణ కలగ చేస్తాడు. ఈ సమస్య దేవుడు తీరుస్తాడు అనే నిరీక్షణ నీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచున్నానయా. ఈ ప్రార్థన నా తండ్రి ఎంతమందికి అవసరతగా ఉందో ప్రతి అవసరం నుంచి తీర్చమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ప్రార్థన నా తండ్రి ఆయా ప్రతి సమస్యకు పరిష్కారము నా తండ్రి కలగ చేస్తుంది. ప్రార్థన నా తండ్రి ఆయా మాకు శక్తిని కలగ చేస్తుంది మా ప్రభువా. స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు. దావీదు
దావీదు నా తండ్రి నా ప్రాణమును దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన నాకు రక్షణ కలగ చేయును అని సెలవిచ్చుచున్నాడు. దావీదు మహారాజుని ఏ విధముగా మీరు రక్షించారో, వారి యొక్క దావీదు యొక్క శత్రువు నుంచి, పోరాటం నుంచి, సమస్యల నుంచి, అదే విధముగా నీ ప్రియ బిడ్డల యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ దుఃఖంలో, ఏ నిట్టూర్పులో ఉన్నారో మా ప్రభా, ఏ నిరుత్సాహ జీవితంలో ఉన్నారో మా ప్రభా, ఏది కావాలని అనుకుంటున్నారో ప్రభా, వారికందరికీ మీ యొక్క రక్షణ కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ఆపదల నుంచి రక్షణ కలగ చేయండి. వారు నా తండ్రి ప్రయాణం చేయించినప్పుడు నీ రక్షణ, నీ ప్రొటెక్షన్, ఆయా వారి యొక్క కుటుంబాల చుట్టూ నీ యొక్క రక్షణ దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. దేవా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి వారి కుటుంబంలో నా తండ్రి వారి కుటుంబం చుట్టూ, వారి యొక్క పిల్లల చుట్టూ నా తండ్రి నీ రక్షణ, నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా మేము నా తండ్రి మిమ్మల్ని నమ్ముకొని నా తండ్రి మీ వైపు మేము చూచుటకు కృపను దయచేయండి నా తండ్రి. ఏ ఆర్థిక సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి నా తండ్రి. ఉద్యోగంలో సమస్యగా ఉన్నదా, వారికి రక్షణ కలగ చేయమని అడుగుచున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం నా తండ్రి, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. జాబు లేని వారికి జాబులు దయచేయమని అడుగుచున్నాను. ఆర్థిక సమస్యల చేత బాధపడుచున్న వారికి నా తండ్రి నీ మిండైన దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ యొక్క స్వస్థతను దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, కన్నీటి నుంచి, దుఃఖము నుంచి నా తండ్రి, అదేవిధంగా నిరుత్సాహ జీవితం నుంచి నీ ప్రియ బిడ్డల్ని రక్షించమని అడుగుచున్నాను. వారి యొక్క జీవితంలో సంతోషము, సమాధానము, ఉత్సాహము, ఆనందాన్ని మీరు దయచేయమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.